నమస్కారం, సుఖీబాబుకు స్వాగతం. లూపస్ జబ్బు గురించి తెలుసుకుంటే వైద్య శాస్త్రాన్ని చాలా వరకు తెలుసుకున్నట్లే అని వైద్య విద్యార్థులకు ప్రొఫెసర్లు చెప్పే మాట ఇది. మన రోగ నిరోధక శక్తి మన మీదే దాడి చేసే తీరుకు లూపస్ ను ఒక నిలువెత్తు దర్పణంగా చెప్పుకోవచ్చు. ఈ జబ్బు ఏదో ఒక భాగానికి పరిమితమయ్యేది కాదు. చర్మం దగ్గర నుంచి గుండె, కిడ్నీల వంటి కీలక అవయవాల వరకు అన్నిటి మీద విరుచుకుపడుతుంది. దీన్ని గుర్తించడం కూడా చాలా కష్టం. లక్షణాలన్నీ చాలా సాదాసీదాగా ఉంటాయి. దీంతో లూపస్ ని గుర్తించేసరికి చాలా మందిలో బాగా ముదిరిపోయి ఉంటుంది. అయితే లూపస్ ఎంత తీవ్రంగా మారినా మందుల సాయంతో దాన్ని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. కాకపోతే సకాలంలో గుర్తించి చికిత్స చేయడమే కీలకం. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే లూపస్ జబ్బు గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లోకి దొంగలు చొరబడకుండా కుక్కను పెంచుకున్నాం, కానీ అది మనల్నే దొంగగా పొరబడి దాడి చేస్తే లూపస్ను తేలికగా అర్థం చేసుకోవటానికి ఈ ఉదాహరణ అతికినట్టు సరిపోతుంది. మన రోగ నిరోధక శక్తి నిరంతరం శరీరాన్ని కనిపెట్టుకుని ఉంటుంది. సూక్ష్మక్రిముల వంటి హానికారకాలు లోనికి ప్రవేశించినప్పుడు ఉత్తేజితమై యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి హానికారకాల మీద దాడి చేసి నిర్వీర్యం చేసేస్తాయి, లేదు వాటిని నిర్మూలించమంటూ ఇతర కణాలకు సందేశాలు పంపుతాయి. ఇలా జబ్బుల బారిన పడకుండా, ఒకవేళ జబ్బులు తలెత్తినా త్వరగా కోలుకునేలా చేస్తాయి. ఎందుకునో కొందరిలో ఈ రోగ నిరోధక వ్యవస్థ గాడి తప్పుతుంది. హానికారకాలకు ఆరోగ్య కణజాలానికి మధ్య తేడాను గుర్తించలేక విపరీతంగా స్పందిస్తుంది. దీంతో పెద్ద ఎత్తున ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు మన శరీర కణజాలం మీదే దాడి చేస్తాయి. లూపస్లో జరిగేది ఇదే. సిస్టమిక్ లూపస్ ఎరిథెమటోసిస్, దీన్ని లూపస్ లేదా ఎస్ఎల్ఈ అంటాం. ఎస్ఎల్ఈ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. దీంట్లో ఏమవుతుంది అంటే మన బాడీలో ఉన్న ఆటో యాంటీబాడీస్ మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ పైన దాడి చేసి ఆ ఆర్గాన్స్ అన్నది సరిగ్గా ఫంక్షన్ చేయకుండా చేస్తాయి. ఇటువంటి కారణంగా వచ్చే జబ్బుల్ని మనం ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో మేజర్గా మనం చెప్పుకోవాల్సింది ఎస్ఎల్ఈ అనేది. దాన్నే మనం సింపుల్గా లూపస్ అని కూడా అంటాం. ఈ లూపస్ అన్నది సాధారణంగా ఫీమేల్స్ అంటే ఆడవాళ్ళల్లో ఎక్కువగా వస్తుంది. రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో ఇది ఎక్కువగా వస్తుంది. ఈ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే 25 to 45 ఇయర్స్, అంటే పెళ్ళి అయ్యే వయసులో ఆర్ అతి చిన్న వయసులో వచ్చే ఈ జబ్బు జీవితం మీద ఎంతో ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ ఫీమేల్స్, ఈ 20 to 45 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న ఫీమేల్స్ చాలా తరచుగా ఈ జబ్బుకి లోపడతారు. ఈ జబ్బు మొదటి స్థాయిలో చాలా సాధారణ లక్షణాలు ఉంటాయి. అంటే ఆకలి తగ్గటం కానీ, సాయంత్రం అయ్యేసరికి కొంచెం జ్వరం వచ్చినట్లు, ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, బరువు తగ్గిపోతున్నట్టు, ఇటువంటి చిన్న చిన్న సాధారణ లక్షణాల కింద అతి తొలి దశలో ఈ లక్షణాలు ఉండొచ్చు. రాను రాను వీళ్ళకి ఒంటి మీద మచ్చలు రావటం కానీ, కీళ్ళ దగ్గర వాపులు, ఎర్రగా కందిపోవటం, నోట్లో కురుపులు, ముక్కులో కురుపులు, అలానే జెనిటల్ ఏరియా దగ్గర కురుపులు రావడం, లేదు అంటే ఊపిరితిత్తు మీద ఎఫెక్ట్ కానీ, చూపు మీద ఎఫెక్ట్ కానీ, కిడ్నీ మీద ఎఫెక్ట్ కానీ క్రమేణా ఈ జబ్బులో వచ్చే లక్షణాలు. సో అతి తొలి దశలో వీటిని గుర్తించడం అన్నది చాలా కష్టమైంది. అయినప్పటికీ మీరు వెంటనే రుమటాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే ఇది అర్లీగా డయాగ్నోస్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. దీంట్లో గ్రాడ్యువల్గా వేరే లక్షణాలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ వేరే లక్షణాల్లో అతి కామన్గా చూసేది ఏంటి అంటే చర్మం మీద మచ్చలు రావటం. ముఖ్యంగా లూపస్ పేషెంట్స్లో సీతాకోక చిలుక ఆకారంలో బుగ్గల మీద, నోస్ మీద ఒక ఎర్రగా ర్యాష్ అన్నది వస్తుంది. దీన్ని మనం మేలార్ ర్యాష్ అని అంటాం. ఆర్ డిస్కాయిడ్ ర్యాష్ అన్నది కూడా ఇంపార్టెంట్. ఈ డిస్కాయిడ్ ర్యాష్ వల్ల కాస్మెటిక్ డిస్ఫిగర్మెంట్ అన్నది ఉంటుంది. సో ఈ డిస్కాయిడ్ ర్యాష్లో ఏముంటుంది అంటే నల్లగా మచ్చలాగా పడిపోయి దాంట్లో చిన్న స్కార్ లాగా ఉంటుంది. జుట్టు ఎక్కువగా ఊడిపోవటం, ఒక్కొక్కసారి కంప్లీట్గా గుండులాగా కూడా మారిపోవటం అన్నది జరుగుతూ ఉంటుంది. మన రోగ నిరోధక శక్తి మన మీదే దాడి చేయటం వల్ల తలెత్తే లూపస్ వంటి జబ్బుల్ని ఆటో ఇమ్యూన్ జబ్బులుగా పిలుస్తారు. లూపస్ జబ్బులో శరీరమంతా ప్రభావితమవుతుంది. లూపస్ అంటే లాటిన్ భాషలో తోడేలు అని అర్థం. లూపస్ బాధితుల్లో కొందరికి ముఖానికి ఇరువైపులా సీతాకోక చిలుక ఆకారంలో దద్దు వస్తుంది.
ఇది మాంసం తింటున్నప్పుడు తోడేలు ముఖం మీది మరకల్లా కనిపిస్తుంది, అందుకే ఆ పేరు. వైద్య పరిభాషలో సిస్టమిక్ లూపస్ ఎరిథిమాటోసస్ SLE అంటారు. లూపస్ బారిన పడ్డప్పుడు కొందరికి ఎర్రగా, పెద్దగా, గుండ్రంగా, మందమైన పులుసులతో కూడిన దద్దులు రావచ్చు. అక్కడ శాశ్వతమైన మచ్చలు ఏర్పడవచ్చు. లూపస్తో బాధపడే వారిలో సగటున 3 ఏళ్లకు ముందు నుంచే లక్షణాలు పొడసూపుతూ ఉంటాయి. మొదట్లో నిస్సత్తువ, కొద్దిగా జ్వరం వంటి మామూలు లక్షణాలే ఉంటాయి. ఇవి కూడా అందరిలో అన్నీ ఉండవు, వస్తూ పోతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈ లక్షణాల్ని ఇతరత్రా సమస్యలుగా పొరబడటం మూలంగా లూపస్ను గుర్తించటం ఆలస్యమైపోతుంది. దీంతో లూపస్ నిర్ధారణ అయ్యేసరికే కొందరిలో గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీల వంటి కీలక అవయవాలు దెబ్బతినిపోతుంటాయి. కాబట్టి ముందే మేల్కొనటం ముఖ్యం. ముఖ్యంగా జబ్బు మొదలయ్యాక మొదటి 5 సంవత్సరాల్లో ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సింది కిడ్నీ మీద ఎఫెక్ట్. సో జబ్బు స్టార్ట్ అయ్యాక మొదటి 5 సంవత్సరాలు అన్నది కిడ్నీ మీద దీని ఎఫెక్ట్ ఎంతో ఉంటుంది. దాన్ని మనం లూపస్ నెఫ్రైటిస్ అంటాం. సో సడన్గా ఈ పేషెంట్స్కి బీపీ ఎక్కువగా పెరిగిపోయి ఫిట్స్ వచ్చి ఎమర్జెన్సీకి వెళ్ళటం కూడా కామన్గా చూస్తాం. ఈ నెఫ్రైటిస్ పేషెంట్స్లో ఏమవుతుంది అంటే బీపీ ఎక్కువగా పెరగటం కానీ, కాళ్ళ దగ్గర బాగా వాపులు రావడం, పొద్దున్న లేవంగానే కళ్ళ చుట్టూ వాపులు రావడం, రాత్రిపూట ఎక్కువగా టాయిలెట్ వెళ్ళాల్సిన అవసరం పడుతూ ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళలో ఆల్రెడీ SLE అనే డయాగ్నోస్ చేస్తే ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళల్లో మనం ఈ నెఫ్రైటిస్ ఉంది అని మనం క్లినికల్గా సస్పెక్ట్ చేయొచ్చు. సో దీన్ని మనం కిడ్నీకి ఒక చిన్న బయాప్సీ చేసి కన్ఫర్మ్ చేసుకుంటూ ఉంటాం. ఈ నెఫ్రైటిస్ అన్నది చాలా ఇంపార్టెంట్. అది ఒక మేజర్ ఆర్గాన్ ఎఫెక్ట్ అండ్ రీనల్ సర్వైవల్ అన్నది ఈ SLE పేషెంట్స్లో మనం తొందరగా ట్రీట్మెంట్ చేయకపోతే చాలా తగ్గిపోతుంది. అంటే వీళ్ళు క్రానిక్గా కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతారు, ఆర్ డయాలసిస్కి అవసరం పడుతుంది వీళ్ళల్లో, ఆర్ కొంతమందిలో ఏంటి అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సినంత అవసరం పడుతుంది. సో అర్లీ స్టేజెస్లో ఎప్పుడైనా లూపస్ పేషెంట్స్కి ఇట్లా వాపులు వస్తున్నా కాళ్ళ దగ్గర, ఆర్ బీపీ ఎక్కువగా పెరుగుతున్నా, ఆర్ యూరిన్లోంచి ప్రోటీన్ ఎక్కువ పోతుంది అని మీ డాక్టర్లు చెప్పినా సరే, ఎంత ప్రోటీన్ పోతుంది అన్నది చూసి దానిని బట్టి మనం కిడ్నీ బయాప్సీ అన్నది చేస్తాం. కిడ్నీ బయాప్సీలో స్టేజ్ని బట్టి దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది. అర్లీ స్టేజెస్లో 1 and 2 స్టేజెస్లో పెద్దగా ట్రీట్మెంట్ ఏమీ అవసరం పడదు. స్టేజ్ 3, 4, 5 అన్నది ఇమ్మీడియట్గా ట్రీట్ చేయాల్సిన కండిషన్స్. సో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయంగానే వీళ్ళల్లో ఆ కిడ్నీ నుంచి ప్రోటీన్ పోవడం అన్నది బాగా తగ్గుతుంది. ఎట్ ద సేమ్ టైం కిడ్నీ ఫంక్షన్ అన్నది దిగజారిపోకుండా ఉంటుంది. అండ్ క్రానిక్గా అంటే రాను వీళ్ళు డయాలసిస్ అవసరం కానీ ఆర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ అవసరం ఉండదు. కొంతమంది ఏం చేస్తారు అంటే ఇనీషియల్గా ఓన్లీ కిడ్నీ దగ్గరే మేనిఫెస్టేషన్స్ వస్తాయి, కిడ్నీ దగ్గరే ప్రాబ్లం ఉంటుంది, బీపీ ఎక్కువ పెరిగింది, నాకు ఫిట్స్ వచ్చినాయి ఆర్ స్ట్రోక్ వచ్చిందని చెప్పి ఈదర్ న్యూరాలజిస్ట్ దగ్గర కానీ ఆర్ నెఫ్రాలజిస్ట్ దగ్గర కానీ వెళ్ళినప్పుడు వీళ్ళకి లూపస్ ఉంది అని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు రుమటాలజిస్ట్ దగ్గరికి వచ్చి వేరే అవయవాల మీద కూడా లక్షణాలు ఉన్నాయా లేదా అని చూసుకుని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా ప్యారలల్గా తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. ఇంకా కొంతమందిలో సీరియస్గా వచ్చే లక్షణం ఏంటి అంటే దగ్గుతున్నప్పుడు రక్తం పడటం అన్నమాట. సో దీన్ని మనం ఆల్వియోలార్ హెమరేజ్ అంటాం. ఇది లూపస్లో అతి ప్రాణాంతకమైనది. అర్లీగా ఐడెంటిఫై చేసి ఎంత ఫాస్ట్గా ట్రీట్ చేసినా సరే దీని బారిన పడి చనిపోయే వాళ్ళు 100లో 50% మంది ఉంటారు. సో వీళ్ళకి సడన్గా ఆయాసం రావటము ఆర్ దగ్గుతున్నప్పుడు రక్తం గడ్డలు పడటం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇది లూపస్ బాగా యాక్టివ్గా ఉన్నప్పుడు ఊపిరితిత్తుల్లో ఉన్న చిన్న చిన్న రక్తనాళాల మీద అసరుపడి ఇది లూపస్ వాస్క్యులైటిస్ ఆర్ ఆల్వియోలార్ హెమరేజ్ లాగా బయటపడుతుంది. సో దీనికి ఇమీడియట్గా మనం స్టిరాయిడ్స్ ఇవ్వటం వల్ల పేషెంట్స్ని మనం కాపాడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా కొంతమందిలో తరచూ రక్తం తగ్గిపోవటం, దీన్ని మనం ఆటో ఇమ్యూన్ హిమోలైటిక్ ఎనీమియా అంటాం. సో ఇది కూడా యాంటీబాడీస్ వల్లే జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళల్లో రక్తం ఎక్కించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం రక్తం ఎక్కించడం అన్నది దీనికి సొల్యూషన్ కాదు. ఈ యాంటీబాడీస్ని మనం న్యూట్రలైజ్ చేస్తే ఈ రక్తం ఎక్కించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు, ఆటోమేటిక్గా రక్తం అన్నది పెరుగుతూ ఉంటుంది. లూపస్ జబ్బు 90% వరకు ఆడవాళ్లలోనే కనిపిస్తూ ఉంటుంది. అందులోనూ 15 నుంచి 45 ఏళ్ల వయసు వారిలో ఎక్కువగా చూస్తుంటాం. మహిళల్లో ఇది సంతానం కనే వయసులో లూపస్ ఎందుకొస్తుందనేది స్పష్టంగా తెలియదు.
స్త్రీ హార్మోన్లు చురుకుగా ఉండడం ఒక కారణం కావచ్చనేది ఒక భావన. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చి లూపస్ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. లూపస్ లక్షణాలు మొదట్లో చాలా వరకు ఒళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులు, జుట్టు రాలటం, నోట్లో పుండ్లు, చర్మంపై దురదలు, దద్దుర్లు, మైగ్రేన్ ఇలా చాలా సాదాసీదా బాధల్లాగే ఉంటాయి. దీంతో చాలా సందర్భాల్లో లూపస్ను త్వరగా గుర్తించలేరు. ఫలితంగా వ్యాధి ముదిరిపోయి పరిస్థితి ప్రాణాల మీదకి వస్తూ ఉంటుంది. లూపస్ వ్యాధి ఒంట్లోని చాలా అవయవాలపై ప్రభావం చూపుతుంది. లూపస్ కారణంగా రక్తం ప్రభావితమైతే విపరీతమైన రక్తహీనత కనిపిస్తుంది. హిమోగ్లోబిన్తో పాటు రక్తంలోని అన్ని రకాల కణాలు తగ్గుతాయి. లూపస్ కీళ్ల మీద దాడి చేసినప్పుడు కీళ్లలో వాపు, నొప్పి మొదలవుతాయి. కిడ్నీలు ప్రభావితమైతే లూపస్ నెఫ్రైటిస్, కిడ్నీ వైఫల్యం కనిపిస్తుంది. గుండెపై దాడి జరిగినప్పుడు గుండె కండరంలో వాపుతో పాటు ఒంట్లో నీరు చేరుతుంది. లూపస్ ఊపిరితిత్తులపై దాడి చేస్తే శ్వాస కష్టమై ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజ్ తలెత్తవచ్చు. మెదడు ప్రభావితమైతే చిత్తభ్రాంతి, ఫిట్స్ రావటం, విషయ గ్రహణ శక్తి తగ్గటం, దాడి మరీ తీవ్రంగా ఉంటే శరీరంలో సగభాగం చచ్చుబడినట్లు కూడా అవ్వచ్చు. వెన్నెముక ప్రభావితమైనప్పుడు వెన్ను కింది భాగంలో స్పర్శ తెలియకపోవటం, మలమూత్రాలపై పట్టుపోవటం వంటివి జరుగుతాయి. ముఖ్యంగా లూపస్ అన్నది రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఫీమేల్స్లో వస్తుంది కాబట్టి లూపస్ పేషెంట్స్లో ఏమవుతుంది అంటే ప్రెగ్నెన్సీ అవ్వడానికి ఏమీ ప్రాబ్లం ఉండదు, వాళ్ళ ఫర్టిలిటీ మీద మేజర్గా ఏమీ ఇష్యూ ఉండదు. అయితే ప్రెగ్నెంట్ అయ్యాక ఆ ప్రెగ్నెన్సీస్ అన్నవి రిపీటెడ్గా పోతూ ఉంటాయి, అంటే రిపీటెడ్గా అబార్షన్స్ అవుతూ ఉంటాయి. అర్లీ ప్రెగ్నెన్సీస్ పోవచ్చు, ఆర్ లేట్ ప్రెగ్నెన్సీస్లో కూడా అబార్షన్స్ అన్నది అవ్వచ్చు. సో రిపీటెడ్గా అబార్షన్స్ జరగడం అన్నది మేజర్ ప్రాబ్లం. సో ఇట్లా ప్రెగ్నెన్సీ ముందే వాళ్ళ డిసీజ్ ఏదైతే లూపస్ యాక్టివ్గా ఉందో దాన్ని మనం కంట్రోల్కి తీసుకుని వచ్చి ఆ కంట్రోల్ని మనం ఒక 6 months to 1 year మెయింటైన్ చేయగలిగితే ఈ పేషెంట్స్కి లూపస్ వల్ల ప్రెగ్నెన్సీ మీద వచ్చే రిస్క్స్ అన్నీ చాలా తగ్గిపోతూ ఉంటాయి. అలానే ఈ పుట్టినా సరే ఒక్కొక్కసారి బేబీలు అర్లీగా పుట్టడం అంటే ప్రీటర్మ్ అంటాము, ఆర్ వెయిట్ తక్కువగా పుట్టడం అన్నది కామన్గా జరుగుతుంది. ఆర్ ఇంకొంతమందిలో ఏంటి అంటే బేబీ సడన్గా లోపలే చనిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. అలానే వీళ్ళల్లో కొంచెం రక్తం గడ్డగట్టడానికి కూడా యాంటీబాడీస్ అన్నది ఫామ్ అవుతాయి. దాన్ని మనం యాప్లా యాంటీబాడీస్ అంటాం. ఈ యాప్లా యాంటీబాడీస్ వల్ల కూడా ఈ ప్రెగ్నెన్సీస్ అన్నది తరచుగా పోవటం, ప్రెగ్నెన్సీ ఎప్పుడు బీపీ బాగా పెరిగిపోవటం, ఫిట్స్ రావటం అన్నది కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా కొన్ని రకాలైన యాంటీబాడీస్, పర్టికులర్లీ యాంటీ రో అండ్ యాంటీ లా యాంటీబాడీస్ అంటాం. ఈ యాంటీబాడీస్ వల్ల ఆ బేబీ యొక్క హార్ట్ మీద ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మోస్ట్ ఇంపార్టెంట్గా వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ప్రెగ్నెంట్ అయ్యే టైంకి ఈ లూపస్ యాక్టివిటీ అనేది కంట్రోల్లో పెట్టుకోవడం అండ్ ఈ యాంటీబాడీ లెవెల్స్ చెక్ చేసుకోవటం. ఒకవేళ ఈ యాంటీబాడీస్ కానీ పాజిటివ్ వస్తే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అన్నది ఖచ్చితంగా తీసుకోవటం ఇంపార్టెంట్. అలానే డెలివరీ అయ్యాక కూడా వీళ్ళల్లో ఒక 6 weeks చాలా ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఈదర్ బ్లడ్ క్లాట్ అయ్యే రిస్క్ కానీ ఆర్ స్ట్రోక్ వచ్చే రిస్క్ కానీ ఉంటుంది. సో త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ ఈ డిసీజ్ని కంట్రోల్ చేసుకుని ఏదైతే యాంటీబాడీ పాజిటివ్ వస్తుందో దానికి కూడా ట్రీట్మెంట్ తీసుకుంటే 6 weeks ఆఫ్టర్ డెలివరీ ఈ పేషెంట్స్లో ఈ బ్లడ్ క్లాటింగ్ వల్ల వచ్చే రిస్క్స్ని కూడా మనం చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. మనలో చాలామందికి జుట్టు ఊడిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా కీళ్ల నొప్పులు వేధించవచ్చు. కాలేజీలకు వెళ్లే అమ్మాయిలకు అప్పుడప్పుడు నోట్లో పుండ్లు అవటం, ఎండలోకి వెళ్ళినప్పుడు బుగ్గలు ఎర్రబడటం మామూలే. కాబట్టి ఏవో కొద్దిపాటి లక్షణాల ఆధారంగా లూపస్ను నిర్ధారించలేం. ఆయా లక్షణాల తీరుతెన్నులు ఎలా ఉన్నాయి, వాటి మధ్య సంబంధం ఏదైనా ఉంటుందా అనేవి చాలా క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. లూపస్ను అనుమానించినప్పుడు ముందుగా యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీ ANA పరీక్ష చేస్తారు. ఇది పాజిటివ్గా వచ్చినంత మాత్రాన లూపస్ ఉన్నట్టు కాదు. 100కి 5 మందికి జబ్బు లేకపోయినా పాజిటివ్గా రావచ్చు. అందుకని డబుల్ స్ట్రాండ్ DNA dsDNA పరీక్ష కూడా చేస్తారు. ఇది పాజిటివ్గా ఉంటే లూపస్ ఉందని గట్టిగా నిర్ధారణకు రావచ్చు. అలాగే రక్తంలో C3, C4 ప్రోటీన్లు, యాంటీఫాస్ఫోలిపిడ్ ఉపయోగపడతాయి. అలాగే IV, IG, ప్లాస్మా ఫెరిసిస్ చికిత్సలు మేలు చేస్తాయి.
ఈ ఎస్ఎల్ఈ పేషెంట్స్ అన్న వాళ్ళకి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది. సూర్యకిరణాలని వాళ్ళు తట్టుకోలేరు. ఎప్పుడైతే సన్ రేస్ బాడీ మీద పడతాయో అవి లోపలికి పెనిట్రేట్ అయ్యి ఈ ఎస్ఎల్ఈ జబ్బుని యాక్టివేట్ చేస్తాయి. సో స్కిన్ మీద ఫోటో సెన్సిటివ్ ర్యాష్, ఇందాక చెప్పినట్లు ఆ మాలార్ ర్యాష్ అన్నది, ఆర్ ఎక్కడైతే బట్టలు లేవో ఎక్స్పోజ్డ్ ఏరియాస్ అంటే మోచేతుల దగ్గర నుంచి కిందకి మెడ మీద, తల మీద, మొహం మీద ఎర్రగా కందిపోయినట్లు ర్యాష్ రావటము, విపరీతమైన దురద నొప్పి ఉన్నటువంటి ర్యాష్ రావటం అన్నది జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇట్లా చర్మం మీద ర్యాష్ వస్తుందో వాళ్ళ జబ్బు అన్నది ట్రిగ్గర్ అయినట్లు. సో అట్లా ట్రిగ్గర్ అయిన జబ్బు లోపల అదర్ ఆర్గాన్స్ మీద కూడా ఎఫెక్ట్ చేస్తుంది, ముఖ్యంగా కిడ్నీ మీద. సో ఈ సన్ రేస్ పెనిట్రేషన్ అన్నది మనం ఈ పేషెంట్స్లో బ్లాక్ చేయాలి. ఆ బ్లాక్ చేయడానికి కావాల్సిందే సన్ స్క్రీన్. సో ఈ పేషెంట్స్ బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ సన్ స్క్రీన్ అన్నది అప్లై చేసుకోవాలి. కుదిరితే ఎవ్రీ 3 అవర్స్కి వీళ్ళు సన్ స్క్రీన్ అన్నది అప్లై చేసుకోవాలి. అలానే గొడుగులు తీసుకెళ్ళడము, ఆర్ టోపీలు పెట్టుకోవటము, ఫుల్ హ్యాండ్స్ ఉన్న బట్టలు వేసుకోవటము, ఆర్ బయటకు వెళ్ళినప్పుడు స్కార్ఫ్ కట్టుకోవటం, ఇటువంటి చిన్న చిన్న ప్రికాషన్స్తో మనం సన్ రేస్ పెనిట్రేషన్ అవాయిడ్ చేసి ఈ ఎస్ఎల్ఈ అన్నది ట్రిగ్గర్ అవ్వకుండా చూసుకోవచ్చు. ఒక్కసారి సన్ రేస్ వల్ల ట్రిగ్గర్ అయితే అది చిన్నగా ఉండొచ్చు ఆర్ సివియర్గా ఉండొచ్చు. అది స్కిన్ వరకే లక్షణాలు ఉండొచ్చు, లేదా లోపల వేరే మేజర్ ఆర్గాన్ మీద కూడా ఎఫెక్ట్ పడవచ్చు. సో సింపుల్గా సన్ స్క్రీన్ రాసుకోవడం వల్ల వీళ్ళని పర్టికులర్గా ఈ ఎస్ఎల్ఈ జబ్బు మళ్ళీ యాక్టివ్ అవ్వకుండా, ట్రిగ్గర్ అవ్వకుండా చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలానే ఈ పేషెంట్స్ వాడే కొన్ని రకాలైన మందులు, ముఖ్యంగా హై డోస్ ఆఫ్ స్టీరాయిడ్స్ ఎక్కువ రోజులు వేసుకున్నప్పుడు కూడా వీళ్ళ ఎముకల్లో దృఢత్వం తగ్గిపోయి ఈ ఎముకలన్నీ ఈజీగా ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీన్ని మనం ఆస్టియోపోరోసిస్ అంటాం. ఈ ఆస్టియోపోరోసిస్ అన్నది ఎస్ఎల్ఈ వల్ల రావచ్చు, ఆర్ ఎస్ఎల్ఈకి వాడే కొన్ని రకాలైన మందుల వల్ల కూడా రావచ్చు. సో ఈ ఆస్టియోపోరోసిస్కి వీళ్ళు ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఎస్ఎల్ఈ పేషెంట్స్ రెగ్యులర్గా కాల్షియం అండ్ విటమిన్ డి అన్నది తీసుకోవాలి. లూపస్ను ఒకప్పుడు భయంకరమైన జబ్బుగా భావించేవాళ్ళు. ప్రాణాల్ని నిలపడమే కష్టంగా ఉండేది. అయితే లూపస్ను అదుపు చేయడానికి ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి. క్రమం తప్పకుండా, మధ్యలో మానకుండా మందులు వాడుకుంటే చాలంటారు డాక్టర్లు. లూపస్ జబ్బుకు అందుబాటులో ఉన్న చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బాధితుల పరిస్థితిని బట్టి లూపస్ చికిత్స మారిపోతుంటుంది. కాబట్టి దీనిలో ప్రత్యేక అనుభవం ఉన్న రుమటాలజిస్టులను సంప్రదించటం ఉత్తమం. సమస్య చాలా తొలి దశలో ఉండి స్వల్ప స్థాయిలో చర్మం మీద, ముఖం మీద దద్దు, నోట్లో పుండ్లు, అలసట, కీళ్ల నొప్పుల వంటి లక్షణాలే ఉంటే హైడ్రాక్సిక్లోరోక్విన్ అనే మందు ఆరంభిస్తారు. లూపస్ బాధితులకు ఇది సంజీవని లాంటిది. ఈ మందును జీవితాంతం వాడాలి. అవసరాన్ని బట్టి తాత్కాలికంగా నొప్పుల వంటివి తగ్గించేందుకు ఐబుప్రోఫెన్ వంటి నొప్పి నివారణలు వాడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు తక్కువ డోసులో స్టెరాయిడ్స్ మందులు కూడా ఇస్తూ ఉంటారు. సమస్య ముదిరి శరీరంలో ఇతరత్రా అవయవాలు కూడా ప్రభావితమైతే దాన్ని బట్టి ఇతరత్రా మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మందులన్నీ కూడా రోగ నిరోధక వ్యవస్థ ఉద్రేకాన్ని తగ్గించి గాడిలో పెట్టడానికి ఉపకరిస్తాయి. ఇలా సాధారణ మందులు చికిత్సలకు తగ్గనప్పుడు ఖరీదైన బయోలాజికల్స్ తరహా మందుల్ని డాక్టర్లు సిఫార్సు చేస్తారు. ఎస్ఎల్ఈ పేషెంట్స్ అన్నారు తప్పకుండా వాళ్ళు రుమటాలజిస్ట్ ఫాలోఅప్లో ఉండి తరచుగా వాళ్ళ జబ్బు ఎంత యాక్టివ్గా ఉంది, దీంతో పాటు వాళ్ళల్లో ఏదైనా బ్లడ్ క్లాట్ అయ్యే యాంటీబాడీస్ వస్తున్నాయా లేదా అన్నది ఫ్రీక్వెంట్గా చెక్ చేయించుకుంటూ ఉండాలి. వాళ్ళ జబ్బు యాక్టివిటీని బట్టి ఆర్ ఈ అసోసియేటెడ్ యాంటీబాడీస్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ అన్నది రుమటాలజిస్ట్ డిసైడ్ చేస్తూ ఉంటారు. చాలామంది ఫస్ట్లో ఏదైతే మనం స్టిరాయిడ్స్ డోస్ ఇచ్చామో ఆర్ వేరే టాబ్లెట్స్ ఇచ్చామో అదే డోసెస్ ఇంటి దగ్గరకు వచ్చి కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో అట్లా చేయడం వల్ల ఆ పర్టిక్యులర్ మందు యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గుర్తించలేక ఆ సైడ్ ఎఫెక్ట్స్కి లోన్ అయ్యి ఒక్కొక్కసారి లైఫ్ థ్రెటనింగ్ సిట్యుయేషన్లో ఎమర్జెన్సీకి కూడా వస్తారు. సో ఎస్ఎల్ఈ అన్నది చిన్న ప్రాబ్లం కాదు. సో అట్లానే దానికి యూజ్ చేసే మందులు కూడా మనకి ఏ డోసు ఎట్లా వాడాలి, ఆ పేషెంట్ వెయిట్ ఏంటి, ఆ పేషెంట్కి ఎస్ఎల్ఈ వల్ల ఉన్న ప్రాబ్లం ఏంటి, సో ఆ డోస్ అడ్జస్ట్మెంట్స్ ఎట్లా చేయాలి అన్నది ఈచ్ విజిట్లో మీ రుమటాలజిస్ట్ అన్న వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో డెఫినెట్గా మీరు ఫాలోఅప్లో ఉండి వాళ్ళ అడ్వైజ్ మేరకు
ఈ మందులు వేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం రుమటాలజిస్ట్ ఎవ్రీ మంత్ ఆర్ రెగ్యులర్గా కొన్ని బ్లడ్ చెకప్స్ అయితే చేయిస్తారు. అది మందుల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా లేదా చూసుకోవడానికి, అండ్ ఎస్పెషల్లీ లూపస్ జబ్బు యాక్టివిటీ కూడా ఉందా లేదా అన్నది చూసుకోవడానికి. సో కేర్ఫుల్గా మనం ఈ మందులు వేసుకుని రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండి రెగ్యులర్గా సన్ స్క్రీన్ ఆర్ చిన్న చిన్న సన్ ప్రొటెక్షన్ మెజర్స్ తీసుకోవటం వల్ల లూపస్ బారి నుంచి మనం బయటపడవచ్చు. లూపస్ బాధితులు మందుల్ని జీవితాంతం వాడాలి. వ్యాధి తగ్గిందని, లక్షణాలేవీ కనిపించటం లేదని మందుల్ని మానేస్తే మళ్లీ వ్యాధి తిరగబెట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మందులు ఎప్పటికీ మానకూడదు. మందుల్ని సక్రమంగా వాడుతుంటే వ్యాధి బాగా నిదానిస్తుంది. బాధితులు పూర్తి సాధారణ జీవితం గడపగలుగుతారు. లూపస్ వ్యాధి ఉధృతంగా ఉన్నప్పుడు గర్భధారణ కూడదు. చికిత్సతో ఒకసారి ఆ ఉధృతి తగ్గి సాధారణ స్థితి నెలకొన్న 6 నెలలకు గర్భం కోసం తప్పకుండా ప్రయత్నించవచ్చు. వ్యాధి తీవ్రంగా ఉండి చికిత్స కొనసాగుతున్నప్పుడు ప్రతి నెల వైద్యులను కలిసి కొన్ని కనీస పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఒకసారి ఉధృతి తగ్గిన తర్వాత 3 నెలలకు ఒకసారి సంప్రదిస్తే సరిపోతుంది. మధుమేహం, హై బీపీ వంటి వాటిని మందులతో జీవితాంతం ఖచ్చితంగా ఎలా నియంత్రణలో పెట్టుకుంటామో లూపస్ కూడా అంతే. సరైన చికిత్సతో పూర్తి సాధారణ జీవితాన్ని గడపచ్చు. హై బీపీ, షుగర్ జబ్బుల్లాగే లూపస్ కూడా జీవితకాలపు సమస్య. దీనికి శాశ్వత చికిత్స అంటూ ఏదీ లేదు. అయితే జీవితాంతం మందులు వాడుతూ జబ్బును చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్ని కనొచ్చు. అయితే బాధితుల పరిస్థితిని బట్టి లూపస్ చికిత్స మారిపోతూ ఉంటుంది. కాబట్టి దీనిలో ప్రత్యేక అనుభవం ఉన్న రుమటాలజిస్టులను సంప్రదించడం అన్ని విధాలా మేలు.